స్టాక్స్ లో కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం కొంచెం సెల్ కి గురయ్యే స్టాక్స్ ఏదైనా ఉన్నాయనుకుంటే అందులో ఐటీసీ ఒకటి, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా కొంచెం నార్మల్ గా నేరోగానే ఉంది హిందుస్థాన్. అదేవిధంగా ఐటీసీ, బ్రిటానియా, పీజీహెచ్ అన్న ఇవి కొంచెం ప్రొక్లైన్, గ్యామ్లైన్ ఇవి కూడా కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అయినా సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ వస్తే దాంట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీ సెక్టర్ సార్, ఎస్ ఐటీ సెక్టర్ వచ్చేటప్పటికి మనకి ఐటీ సెక్టర్ లో ఏదైతే మనకి ఇప్పుడు ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనకు కొంచెం ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం, టీసీఎస్ ఈ మూడు కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ రోజున వెరీ నేరోగా ఉన్నాయి డౌన్ ట్రెండ్ లోను. ఒకవేళ సెకండ్ హాఫ్ లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఇన్ఫోసిస్, టీసీఎస్ కొంచెం సెల్లింగ్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. యాక్చువల్ గా పాజిటివ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్, విప్రో, కోఫోర్జ్ ఇవన్నీ కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ ఉన్నాయి. అవి కూడా అబౌవ్ 1% అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. కాకపోతే టెక్ మహీంద్రా దగ్గర నుంచి టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ మనకి ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉండవలసిన స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి సెకండ్ హాఫ్ కొంచెం ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే కరెక్షన్ గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ ఐటీ సెక్టర్ లో ఇవాళ ఇంటర్డే ఏదన్నా మనం ఒకవేళ ఇంటర్డే ట్రేడ్ చేయాలనుకుంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్, విప్రో, కోఫోర్జ్ ఈ 4 వాటిలోనూ కూడా మనకి అప్ ట్రెండ్ కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదే సెల్లింగ్ ప్రెజర్ ఉన్న స్టాక్స్ లో అయితే సెకండ్ హాఫ్ లో ఆచి నుంచి మనం దాని ప్రకారం మనం దాంట్లో స్టెప్ తీసుకుంటే మన దాంట్లో సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మూర్తి గారు, ఆటోమొబైల్స్ అండ్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్టయితే మనకి ఏదైతే మనకి ఆటోమొబైల్ సెక్టర్ లో మనకు ఉన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ రోజున ఆటోమొబైల్ సెక్టర్ లో మనకి ఏదైతే బజాజ్ ఆటో మొన్నటి రోజున బాగా హై పెర్ఫార్మ్ చేసి బాగా స్పీడ్ గా వెళ్ళింది కాబట్టి కొంచెం కరెక్షన్ లో కొంచెం మైనస్ లో ఉంది. మొన్నటి రోజున ఏదైతే రిజల్ట్ బాగా వచ్చి ఎక్కువగా అంటే రిజల్ట్ బాగా వచ్చింది దానికంటే ఎక్కువగా మార్కెట్ లో స్పందన ఉండడం వల్ల బజాజ్ ఆటో కానీ, మదర్సన్ సుమి కానీ, M&M కానీ ఇవి కొంచెం బాగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యి దాంట్లో కొంచెం టెక్నికల్ కరెక్షన్ అంటే ఒక రిట్రెస్మెంట్ జరగడం వల్ల జస్ట్ ఒక 0.5 పాయింట్ మైనస్ లో నడుస్తున్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హీరో మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా అశోక్ లైలాండ్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే టైర్స్ దానికి టీవీఎస్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. అదేవిధంగా ఐషర్ మోటార్స్ మేజర్ గా ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్ పాజిటివ్ గా ఉన్నాయి. కాబట్టి కొంచెం సెక్టార్ అంతా కూడా ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా కొంచెం పాజిటివ్ అయితే ఉంది. ఒకవేళ ఏదైనా సెకండ్ హాఫ్ ఏదైనా కరెక్షన్ వస్తే మాత్రం దాంట్లో కరెక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రం మదర్సన్ సుమి కానీ, బజాజ్ ఆటో, M&M ఇలాంటి కొంచెం నార్మల్ గా న్యూట్రల్ గాను వెరీ లెస్ మైనస్ లో ఉన్నాయి. కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ లో ఈ రోజు ఇంటర్డే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్ ట్రెండ్ లో ఉన్నది. కాబట్టి భారత్ ఫోన్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ వీటి వైపు మనం బై సైడ్ ఉండొచ్చు. సెకండ్ హాఫ్ సెల్ కి కానీ మార్కెట్ ఏదైనా గురవుతే దానికి M&M కానీ, బజాజ్ ఆటో కానీ, మారుతి కానీ, మదర్సన్ సుమి కానీ అట్లా మన సెల్ సైడ్ ఉంటే మన అధికంగా లాభపడడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మారుతి కానీ, టాటా మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ అక్యుములేట్ యువర్ స్టాక్స్. అదే టాటా మోటార్స్కి సంబంధించి అయితే మనకు వస్తున్న కాలర్స్ కూడా వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అన్నట్టు. టాటా మోటార్స్ మనకి ఎనీ డిప్ యూ కెన్ బై. టాటా మోటార్స్ ఆటోమొబైల్ దాంట్లో ఏదైతే టాప్ 3 అని తీసుకుంటాం మన ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, తర్వాత టాటా మోటార్స్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంది. దాని యొక్క సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే 100% ఇంక్రీజ్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. కాబట్టి టాటా మోటార్స్ లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మనం తీసుకోవడంలో. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మీరు దాన్ని అడిగారు కాబట్టి దాని టెక్నికల్స్ కూడా ఒకసారి చూద్దాము. టాటా మోటార్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 815 లో 816 లో నడుస్తుంది. యాక్చువల్గా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది అనేది చూసుకున్నట్టయితే మనకి 685 దగ్గర నుంచి మార్కెట్ లో ఒక ట్రెండ్ తీసుకుంటే December 1 నుంచి కూడాను అది December 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా డౌన్ ట్రెండ్ లేకుండానే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంది. 825 దగ్గర మాత్రం ఒక హర్డిల్ ఉంది. 825 దగ్గర బ్రేక్ అవుతే మాత్రం 1010 or 1050 రూపీస్ చూడడానికి ఇదే ఒక జస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లోనే చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ లో ఎప్పుడు అవకాశం దొరికినా టాటా మోటార్స్ ఇప్పుడు ఎనీ డౌన్ ట్రెండ్ ఎప్పుడు మీకు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ టాటా మోటార్స్ ఫర్ ద లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్. ఓకే, లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ కి అయితే అది సరిపోతుంది. అండ్ ఈవీస్ కి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టెడ్ అంటే ఆటోమొబైల్ ఇంక్లూడింగ్ ఇది ఈవీ కూడా కాబట్టి
దాంట్లో ఇది కూడా ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. కానీ ఈవీ ఎస్పెషల్లీ ఈవీకి సంబంధించి అయితే ఆల్రెడీ మన గతంలో కూడా మనం సజెస్ట్ చేస్తున్నాము వలెక్ట్రా. వలెక్ట్రా ఇది వలెక్ట్రా సంబంధించి వలెక్ట్రా సంబంధించిన స్టాక్ అయితే 1400 దగ్గర నుంచి మనకి అప్ ట్రెండ్ నడుస్తుంది. ఆ స్టాక్ లో కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి మనకి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇది కూడా ఈ రోజున గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. యాక్చువల్ గా మనం రికమెండ్ చేస్తుంది దీన్ని 1400 దగ్గర నుంచి కూడా మనం తీసుకోమని లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా చెప్పాము. ఇది ఈ రోజున